Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఎక్సైజ్ 6.5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. nth టర్మ్ ఆఫ్ ఎ జీపీ మనం ఇంతకుముందు చూసిన ఎక్సైజ్లో అయితే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లేదా థర్డ్ టర్మ్, ఆ తర్వాత ఫిఫ్త్, సిక్స్త్ టర్మ్ వరకు ఫైండ్ చేసాం. అదే మనకి 20th టర్మ్ ఫైండ్ చేయడానికి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతే లెందీ అవుతుంది. సో అలా కాకుండా జనరల్లీ nth టర్మ్ ఆఫ్ ఎ జీపీ ఎలా ఫైండ్ చేయాలనేది ఒక ఫార్ములా ఉంటుంది. అది ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ let a1, a2, a3 and so on up to an be gp whose first term is a1, whose first term a1 is a and common ratio is r. సో ఫస్ట్ టర్మ్ ఏ అయినప్పుడు కామన్ రేషియో ఆర్ అయినప్పుడు సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఏ ఇంటూ ఆర్, ఏఆర్, ఏఆర్ 2 మైనస్ 1 సేమే కదా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది? ఏ టూ ఇంటూ ఆర్ కదా, ఏఆర్ ఇంటూ ఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ 3 మైనస్ 1. జస్ట్ నేను దీన్ని ఈ ఫార్ములా రాసుకున్నాను, అది ఎందుకో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. సో ఇలా ఫోర్త్ టర్మ్ కూడా రాసుకుందాం ఒకసారి. ఏ3 ఇంటూ ఆర్, ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఏఆర్ పవర్ 3, ఏఆర్ పవర్ 4 మైనస్ 1. అలాగే మనం ఇన్ జనరల్ nth టర్మ్కి తీసుకుంటే ఏఆర్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు ఫోర్త్ టర్మ్కి ఏఆర్ 4 మైనస్ 1, థర్డ్ టర్మ్కి ఏఆర్ 3 మైనస్ 1, సెకండ్ టర్మ్కి ఏఆర్ 2 మైనస్ 1. సో nth టర్మ్కి ఏమవుతుంది? ఏఆర్ ఎన్ మైనస్ 1. Therefore, nth term of a GP with first term a and common ratio r is given by an is equals to a r power n minus 1. ఇది మన ఫార్ములా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ వన్, ఫైండ్ ది 20th and nth term of GP 5/2, 5/4, 5/8 and so on. సో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి? an is equals to a into r power n minus 1. ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏం అడిగారు మనకి ఇచ్చిన జీపీ ఏంటి? ఫస్ట్ 5/2, 5/4, 5/8 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏంటి? 5/2. ఆర్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు an minus 1 by an. సారీ ఇట్ ఈస్ an by an minus 1. సో ఇక్కడ నేను a2 by a1 తీసుకుంటాను. 5/4 by 5/2, 5/4 into 2/5, 5, 5, 2 and 1, 1/2. సో therefore ఇప్పుడు 20th టర్మ్ ఫైండ్ చేయాలి. a20 అండ్ an. a20 ఎంత? a ఇంటూ ఆర్ పవర్ 20 మైనస్ 1, ఏఆర్ పవర్ 19. ఏ ఎంత? 5/2, ఆర్ ఎంత? 1/2 పవర్ 19, 5/2 పవర్ 20. నెక్స్ట్ అదే ఏఎన్ అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. ఏ ఎంత? 5/2, ఆర్ ఎంత? 1/2 పవర్ n మైనస్ 1 కదా. 5/2 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఇక్కడ మనకి ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఫార్ములా ఒకటి ఉంది కదా. సో 5/2 పవర్ 1 plus n minus 1, 1 and minus 1 will get cancelled, 5/2 power n. This is the answer. Next example, which term of the GP 2, 2 by root 2, 4 and so on is 128. So first term మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? జీపీ ఏమి ఇచ్చారు? 2, 2 root 2, 4 and so on. nth term 128 అనేసి అనుకుందాం. విచ్ టర్మ్ ఆఫ్ ది జీపీ అంటే మనం ఫైండ్ చేయాల్సింది n వాల్యూ. సో ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1.
ఆర్ ఫార్ములా ఏంటి? ఏఎన్ బై ఏఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఏ ఎంత? 2. ఆర్ ఎంత? A2 బై A1 తీసుకుందాము. 2 బై రూట్ 2 బై 2. 2 2 విల్ గెట్ క్యాన్సిల్, రూట్ 2. సో an is equals to a power r, a into r power n minus 1. a ఎంత? 2, r is root 2 power n minus 1. So 2 into 2 by n, 2 power n minus 1 by 2. ఇక్కడ ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, సో పవర్స్ని మనం యాడ్ చేయవచ్చు. ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై. సో 2 పవర్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 బై 2. సో 2 పవర్ 2 ప్లస్ ఎన్ మైనస్ 1 బై 2. ఎల్సిఎం తీసుకుంటే 2 వచ్చింది, ఇక్కడ నేను 2 మల్టిప్లై చేశాను, సో మిగిలేది ఇది. సో ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 బై 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏమి ఇచ్చారు? ఇంకోటి nth టర్మ్ 128 అని ఇచ్చారు. సో 2 పవర్ n ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 128. 128ది ఎల్సిఎం తీసుకుందాము. 128 2 6 4 2 32 2 1 1 6 2 8 2 4 2 2 2 and 1. This is equals to 2 power 1 2 3 4 5 6 7. 2 power 7. 2 power n plus 1 by 2. ఇక్కడ ఇండిసెస్ సేమ్ ఉన్నాయి, సో మనము పవర్స్ని ఈక్వేట్ చేయవచ్చు. సో n ప్లస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. క్రాస్ మల్టిప్లై చేస్తే n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 14. Therefore n ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. Next example, in a GP the third term is 24 and sixth term is 128. Find the 10th term. So first మనకి ఇక్కడ given data ఏంటి? Given A3 is equals to 24, A6 is equals to 192. మన ఎన్నో టర్మ్ అడిగారు? 10th టర్మ్ అడిగారు. సో ఫస్ట్ జీపీది nth టర్మ్ ది ఫార్ములా ఏంటి? an is equals to a పవర్ r, a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు మనము 10th టర్మ్ ఫైండ్ చేయాలి. 10th టర్మ్ ఫైండ్ చేయడానికి a ఇంటూ ఆర్ పవర్ 10 మైనస్ 1, a ఆర్ పవర్ 9. సో మనకు ఫస్ట్ a వాల్యూ అండ్ ఆర్ వాల్యూ కావాలి. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే a3 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 24. నెక్స్ట్ a6 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఆర్ పవర్ 5 ఈక్వల్స్ టు 192. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1, a ఇంటూ ఆర్ పవర్ 5 a r square equals to 192 by 24. A will get cancelled. R cube is equals to 6 table lo 4 and this will be 3 1 2 1 and 8. So r cube is equals to 8. So r ఎంత అవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 8. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 8 2 4 2 2 2 1. క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? వాల్యూ 2. సో ఆర్ వాల్యూ 2 వచ్చింది. ఈ ఆర్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 in 1. a power a into r square is equals to 24. a into 2 square is equals to 24, which implies a is equals to 24 by 4. ఎంత ఇక్కడ? 6. నెక్స్ట్ సో a 6 వచ్చింది, r 2 వచ్చింది. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? a 10, a ఇంటూ ఆర్ పవర్ 9. a వాల్యూ ఎంత? 6. r వాల్యూ ఎంత? 2. 2 power 9. 6 into 5 1 2.
ఆన్సర్ ఎంత? 3072. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.